పేరు వెరైటీగా ఉందని దూరేసాం భయ్య. ఈ పిల్లలు ఉన్నారే ఇళ్ళకాడ తినిపించినా తినరు. ఇలాంటి వాటికి వచ్చినప్పుడేమో ఆరాట పడిపోతూ ఉంటారు. చూద్దాం ఎంతవరకు తినగలడు. ఎలా ఉందో అన్ని అడిగేద్దాం మరి. ఎలా ఉంది ఇంకో సూపర్. మొన్న సరదాగా ఫ్యామిలీతో రాజమండ్రి వెళ్ళిన భయ్య. విపరీతమైన ఆకలి అప్పుడు కనిపించింది భయ్య. వరంపూడి నుంచి కాంప్లెక్స్కి వెళ్ళే దారిలో చక్రధర హాస్పిటల్ పక్కన ఉంది భయ్య. ఈ రెస్టారెంట్ వచ్చి 5th ఫ్లోర్ లో ఉంది భయ్య. డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి చూస్తులోకి ఉంది భయ్య. యాక్చువల్లీ చూడడానికి ఒక పెద్ద రాజుగారి దర్బార్ లా కనిపించింది. మరి పెద్ద పెద్ద లైట్లు సిట్టింగ్స్ మామూలుగా లేదు భయ్య. ఇందులో ఓ పక్కన మండీ సెక్షన్ కూడా ఉంది భయ్య. మండీ అంటే తెలుసు కదా భయ్య. ఓ పక్కన కూర్చొని శుభ్రంగా ఎంతసేపు కలితే అంతసేపు కూర్చొని తినాలి. చాచుకుని తినొచ్చు, కూర్చొని తినొచ్చు, మట వేసుకొని తినొచ్చు భయ్య. నువ్వు కనుక వెళ్ళావంట భయ్య అక్కడ ఉండిపోతానంటావు. కాపురం కూడా అక్కడ పెట్టేస్తానంటావు. మొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. వీడియోను పూర్తి దాకా ఎండింగ్ దాకా చూడండి భయ్య. అప్పుడే మంచిగా మీకు ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఇదేదో సూప్ తెచ్చారు భయ్య. సూప్ మాత్రం మేము ఆర్డర్ ఇవ్వలేదు, వాళ్ళే కాంప్లిమెంట్గా ఇచ్చారు. టేస్ట్ అయితే మాత్రం మంచి ఘాటుగా ఉంది భయ్య. అయినా బాగుంది. వీళ్ళే ఎంతమందికి రెస్టారెంట్కి వెళ్ళి సూప్ ఆర్డర్ ఇస్తుంటారు కామెంట్ చేయండి. మరి చాలా మంది ఫస్ట్ సూప్ తాగితే ఆకలి బాగా వేస్తుంది అనుకుంటారు. మరి బహుశా అందుకేనేమో ఆర్డర్ ఎక్కువ ఇస్తుంటారు. మా ఓడైతే మాత్రం కూర్చోవడం దిగడం కదా భయ్య, ఏకంగా పొడుగుని పోతున్నాడు అందులోని. చూసారు కదా ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఆర్డర్ వచ్చేలోక మా ఓడి చిందులు మామూలుగా లేదు. నట్టు రెస్టారెంట్ పేరు చెప్పలేదు కదా, అదేదో వెరైటీగా జషాన్ అంట భయ్య. మీలో ఎప్పుడైనా ఎవరైనా ఈయనుంటే కామెంట్ చేయండి. మరి ఇలాంటి పేర్లు ఎక్కువ హైదరాబాద్ సైడ్లో ఉంటాయి. మరి అదేమన్నా బ్రాంచ్ ఏమో ఇక్కడ మేబీ అలాంటిది అనుకుంటున్నాను. మరి ఆ ఊడి కట్టోడు హెవీగా ఉంటుంది. మొన్న ప్యాంట్ ఇట్టే జారిపోతుంది. ఇటో తీయడం చూసి ఏంటో తీస్తున్నాం అంటున్నాడు. మరి చూడండి లోగా మనం ఆర్డర్ ఇచ్చిన స్టార్టర్స్ అయితే వచ్చినాయి. అది లెక్క మామూలుగా లేవు. రండి ఒక పట్టు పట్టేద్దాం. మరి అలా నిమ్మకాయ తీసుకొని పిండుకొని, ఫుడ్ ఏదైనా నిమ్మకాయ ఉంటే టేస్ట్ వేరు కదా భయ్య. ఫస్ట్ ఆ లెగ్ తీసుకొని చిన్న పీస్ అలా 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 తింటే ఉందా మామూలు లేదు భయ్య. క్రంచీగా మంచి భలే ఉంది. అందులో స్టఫింగ్ చూసారు కదా, ఇదేదో పీస్ ఇచ్చారు. ఏంటా అనేసి మా ఓడిని అడిగాను. ఆడు ఓ అన్నాడు. తర్వాత గుర్తొచ్చింది భయ్య, కీరా దోశ అంట కదా ఇది. ఫస్ట్ మా ఓడిని ఏ పెట్టినా సరే ఓ అన్నాడు, టెక్కి దుబ్బాడు. కాసేపటికి మీరే చూస్తారు కదా ఎలా అవుతాడు. మనం మాత్రం శుభ్రంగా మన పని మనం లాంచ్ చేసాం. ఎదురుకుండా అంత టెంప్టింగ్గా ఉంటే మాత్రం మనం అవుతామా? అసలే ఎన్వి ప్రియులు మనం. అందులోకి అలాంటి లెగ్లు ఎదురుగుండా ఉంటే అబ్బబ్బబ్బబ్బా. అందులోకి ముంచుకోవడానికి ఏదో ప్లస్ మైనస్ ఏదో ఇచ్చాడు భయ్య. దాన్ని ముంచుకొని తింటే ఇంకా టేస్ట్ ఎరగేస్తుంది అనుకోండి. వీళ్ళే ఎంతమంది రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎలాంటి టేస్ట్ చూసారో కామెంట్ చేయండి. మరి అది ఓన్లీ హాఫ్ ప్లేటే భయ్య. 2 మెంబర్సే కదా హాఫ్ ఇచ్చాను మరి ఆర్డర్. ఆ తర్వాత మా ఓడు మొదలెట్టాడు భయ్య. చూసారు కదా ఎలా ముంచుకుంటున్నాడు. మమ్మల్ని కూడా పెట్టనివ్వట్లేదు. ఆడంతటా ఆడే తీసుకొని తింటానని ఏక గోల. ఈ క్రెడిట్ అంటే ఎవరిది అనుకున్నారు? అది ఇందాకన్నాను కదా, ప్లస్సా మైనస్సా దానిదనమాట. జస్ట్ లైట్గా టచ్ చేసి చూపించావు నాలుగుకి, ఇంకంతే. అప్పుడు మొదలెట్టాడు మా ఓడు. చూసారు కదా క్యారెట్లు ఎలా లాగేస్తున్నాడు. మా ఓడికి కూడా ప్లేస్ వేరే లెవెల్లో నచ్చేసింది భయ్య. అలా కూర్చొని శుభ్రం కూర్చొని తినడం వల్ల. అదే కుర్చీలు అయితే ఈ పాటికి కకలా బిగలం చేసేవాడు. మీలే ఎంతమందికి కింద మాట వేసుకొని శుభ్రంగా తినడం ఇష్టం కామెంట్ చేయండి. సూపరా. అయినా నేల మీద కూర్చొని తింటే ఆహాయే వేరే. అలా తింటుండే నేను ఈలోగా మన మంది అయితే వచ్చేసింది. హాఫ్ మంది చెప్పాం మరి మిక్స్డ్. హాఫ్ మంది ఎలా ఉందంటే ఫుల్ మంది ఇంకెలా ఉంటుందో. యాక్చువల్గా అయితే మేము మటన్ జ్యూసీ మంది చెప్పాం, అది టైం పడుతుంది అన్నాడు. అందుకనే మిక్స్డ్ మంది చెప్పాం. ఇది కూడా పర్లేదు, వర్త్ అనిపించింది మాకైతే. మంది చూస్తే నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది భయ్య. అదేదో సినిమాలో బ్రహ్మానంద గారు వేస్తారు డైలాగ్, అదే యాజ్ ఇట్ ఈజ్. నాన్ వెజ్ ఇచ్చండి. నాన్ వెజ్ ఏది కావాలి? చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. అంటే అన్ని కర్రీస్ కొంచెం ఇచ్చండి. క్రంచీ ఫిష్ ఫ్రై అండ్ పెద్ద లెగ్ పీస్ అండ్ మటన్ పీస్ ఒకటి పెద్దది వచ్చింది. చూసారు కదా ఎంత పెద్ద ఉందో. బాగుంది, చాలా బాగుంది. బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ, ఈ రోజు హైదరాబాద్ బాదం, క్యారెట్ చూసారు కదా, లెగ్ పీస్, ఫిష్, మటన్ ముక్క మెత్తగా ఉంది. భయ్యా మీలో ఎంతమంది ఇలా మంది టైప్లో సిట్టింగ్ ఇష్టమో కామెంట్ చేసేయండి. మరి అలాగే మీరు తిన్న బెస్ట్ మంది హోటల్ ఎక్కడో కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ టైం ట్రై చేసేద్దాం. మరి ఎప్పుడన్నా ఏ రెస్టారెంట్కైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక ఐటమ్ అంటూ ట్రై చేయాల్సింది ఉంటుంది భయ్య. అదే మిక్స్డ్ బిర్యానీ.
అది ఒకటి ట్రై చేయారంటే సరిపోద్ది, మొత్తం ఆ రెస్టారెంట్లో ఏమీ ట్రై చేయట్లేదు. ఆ ఒక్క బిర్యానీ చాలు భయ్య, రెస్టారెంట్ చెఫ్ ఒక టాలెంట్ బయట పెట్టేస్తుంది. ఎందుకంటే అందులో డిఫరెంట్ ఐటమ్స్ అని కలుపుతాయి కదా భయ్య. చికెను, మటను, ప్రాన్స్, కొన్ని చోట్ల అయితే ఫిష్ కూడా వేస్తారు. మరి ఆ రెస్టారెంట్లో ఉన్నంతసేపు కూడా మంచి రిలాక్స్గా ఉంది భయ్య. వీడియో చూడడమే కాదు భయ్య, ఒక లైక్ కూడా వేసుకోండి భయ్య. చూస్తున్నారే కానీ లైక్ కొట్టట్లేదు ఎందుకో మరి. మీరు కొట్టే ఒక లైక్ వల్ల మీకేమీ తరిగిపోదు, అలాగనే నాకు ఏం వచ్చి పడిపోదు. ఏదో ఈ వీడియో మీలాంటి ఇంకో కొంతమందికి ప్రమోట్ చేయబడుద్ది అంతే. ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు ఏదో అనుకున్నాం భయ్య, ఎర్రగేసి వెళ్ళి మామూలుగా తినకూడదు అనుకుంటూ వెళ్ళాం. కానీ వికెట్ అయితే మాత్రం అయిపోయింది నాది. మా ఓన్ చూసారు కదా, క్యారెట్ ముక్క మీద పెట్టుకొని మరి తింటారంట, అలా నచ్చిందంట. ఏదో పిల్లలకి ఏదో ఆనందం, మా ఓడికి అయితే అలాగే నచ్చిందంట. బాగుందా అలాగా? ఇక అయిపోయింది మ్యాటరు, ఇంక తినలేవా? మరి ఈ పీసులన్నీ ఎవరు తింటారు? ఇవాళ కాదా? అయ్యో, మరి నువ్వు తింటావా? నువ్వు తింటావా? ఆడి పని కూడా అయిపోయింది పాపం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదములు. నేను మీ అనపర్తి కుర్రోడ్ని. ఇలానే మన ఛానల్పై నాపై మీ యొక్క ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకో. మీలో ఎంతమంది రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇలాంటి సోపు దొంగతనం చేస్తుంటారు? కామెంట్ చేయండి. ఇది వెయిటింగ్ హాల్ ఎంట్రన్స్, ఇది రిసెప్షన్ కౌంటర్, అది ఎంట్రీ, లోపలికి వెళ్ళే ద్వారము.